చేస్తారు. మొన్న ఎవరో ఒక అమ్మాయి పెట్టింది, భలే పెట్టింది, ఇన్స్టాల్లో పెట్టింది, నేను చూసా, ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర, ఇంటిమని వినిపిస్తా. అమ్మాయి బైక్ బుక్ చేసుకుందంట. బైక్ బుక్ చేసుకున్న తర్వాత వచ్చాక అడిగితే, మీరు అంటే వాడు చాలా బాగున్నాడు, రిచ్ గా వన్ బుల్లెట్ బండి అంట. ఎందుకు మీరు ఇంత బాగున్నారు, మీరు ఈ ఫీల్డ్ ఎందుకంటే, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, డేటింగ్ ఎవరైనా దొరుకుతారేమో నడుపుతున్నా అంటాడంట. వాడు ఎంత దుర్మార్గమైన మైండ్ ఉంది. అంటే వీడియో ఉందా అది మీ దగ్గర క్లిప్? ఉంది, ఆమె అన్నమాట ఉంది. చూపిస్తానాగండి. వీడియో ఏమైనా మంచిగా చెప్పింది. నేను నిన్న ర్యాపిడో బుక్ చేశాను అనమాట. నేను ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసినా కూడా నాకు నార్మల్ బైక్ లేకపోతే నార్మల్ స్కూటీ వస్తుంది. అలాంటిది నేను నాకు రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది అనమాట. నేను వెళ్ళేదాన్ని అతను అడిగినా, మీరు రాయల్ ఎన్ఫీల్డ్ మీద ర్యాపిడో చేస్తున్నారు కదా, మీకు మైలేజ్ ఇస్తుందా అంటే, దానికి అతను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా, నేను ఇది జస్ట్ టైం పాస్ అమ్మాయిల కోసం చేస్తున్నా, ర్యాపిడో ఎవరైనా పరిచయం అవుతారేమో అని అన్నాడు. నేను ఇలా స్టన్ అయిపోయినా. అంటే ఎవరైనా బతుకనీకి ర్యాపిడో చేసుకుంటారు, లేకపోతే అమౌంట్ కోసం చేసుకుంటారు. ఈ అమ్మాయిల కాన్సెప్ట్ ఏంటి భయ్యా, నాకు అర్థం కాలేదు. అంటే అమ్మాయిల కోసం కూడా ర్యాపిడోస్ వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకైతే తెలీదు. మీరే ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం వాళ్ళకి వీడియో షేర్ చేయరా? చూసారు కదా, నేనంటే అబద్ధం ఆడొచ్చు, కానీ ఇప్పుడు ఈ వీడియో అయితే అబద్ధం చెప్పదు కదా. ఆమె ఎవరో ఇన్స్టా చేసాము, నాకు కరెక్ట్ టైంకి వీడియో దొరికింది. నా దగ్గర కూడా 6 నెలలు అవుతుంది ఆ వీడియో దొరికి. నేను మళ్ళీ మొన్న ఒక బైక్ బుక్ చేసుకా, కర్ణాటక బైక్ అది. ఆ బైక్ వచ్చింది అంటే నేను టైం పాస్ బుక్ చేశాను. అంటే వీడు ఎవడో నడుపుతున్నాడు, చూద్దాం ఒకసారి మనం అని చెప్పి చూస్తే ఐడి ఇవ్వందో, వచ్చిన డ్రైవర్ వేరు, బండి నెంబర్ ఒకంది, లైసెన్స్ ఒకంది, పేరు ఒకంది, ఫోటో ఒకంది, ఇలా నలుగురిది పెట్టుకుని ఒకటి వచ్చింది నా దగ్గరికి బైక్ ఎక్కించుకుని. అది కర్ణాటక బైక్ వేసుకుని వచ్చింది. ఇలా ఫేక్ ఐడీలు ఎందుకు ఇస్తున్నారు? ఇలా అమ్మాయిలకు ఏమన్నా నష్టం జరిగితే ఎవడు బాధితుడు? కరెక్టే కదా. నేను మహిళలు కూడా ఒకటే చేతులెత్తి మొక్కుతున్నా సార్, అమ్మలారా అక్కలారా, మీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి ఎవరిని పడితే నమ్మి ఓలా ఊబర్ బైకులు అనేది ఎక్కకండి.